బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మొత్తం నీచ బుద్ధి అంతా కూడా బయట పెడుతున్నారు. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన కథనం ప్రకారం ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఏ రకంగా తెర వెనుక చేస్తున్నారు అనేది అనేక ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడింది. చెప్పినట్టులా ఆడడానికి ఏకంగా ఏపీ కాంగ్రెస్కు సైతం భారీ ఎత్తున చంద్రబాబు ప్యాకేజీ పంపిన విషయం ఇప్పుడు బట్టబయలైనట్టుగా తెలుస్తుంది. కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు డైరెక్ట్గా అందరితో పొత్తులో భాగంగానే అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతున్నట్టుగా ఇటు డైరెక్ట్గా పొత్తులు పెట్టుకున్న ఈ చంద్రబాబు కాంగ్రెస్ను ఏ రకంగా చేరదీసుకున్నారు, షర్మిలాను ఏ రకంగా తన వైపుకు తిప్పుకున్నారు అనే దానిపై ఇప్పుడు ఆధారాలు బయటకు వస్తున్నాయి. 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకు వెంట సీఎం రమేష్ హుటాహుటిన బీజేపీలోకి పంపించారు చంద్రబాబు. ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్ పార్టీకి భారీగా నిధులు వచ్చాయి. 30 కోట్లు సీఎం రమేష్ నిధులు అందజేశారట కాంగ్రెస్ పార్టీకి. అయితే నిధులు జమ అయ్యాకే వైఎస్ షర్మిల తన పార్టీని విలీనం చేసినట్టుగా తెలుస్తుంది. ఏపీ పీసీసీగా నియామకం, ఆది నుంచి జగన్ను టార్గెట్గా విమర్శలు, ఇప్పుడు కడపలో కూడా పోటీ, ఇదంతా పక్కా వ్యూహంలో భాగంగా చంద్రబాబు చేసిన స్కెచ్లో భాగంగానే ఇది జరుగుతుందట. పీకే, షర్మిల, పవన్ కళ్యాణ్తో సహా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి ఒక ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్దే. గతంలో కూడా సీఎం రమేష్ విమానంలోనే ఈ బ్రదర్ అనిల్, షర్మిల ఢిల్లీకి వెళ్ళారు అని కూడా సజ్జల గారు ఆరోపించడం జరిగింది. డైరెక్ట్గా ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళకి అసలు ఏం అవసరమని చంద్రబాబుకు సంబంధించిన బీటెక్ రవితో ఏకాంతంగా చర్చలు జరిపిన బ్రదర్ అనిల్ అని కూడా ఈ సందర్భంగా మనకు తెలిసిందే. అంటే వీళ్ళంతా కూడా ఒక కూటమిగా తయారయ్యారు. ఈ పొత్తుల జిత్తుల కాదు, కేవలం ఆర్థిక మూలాల కోసం, ఆర్థిక వెసులుబాటు కోసం చంద్రబాబుతో వీళ్ళంతా చేతులు గరిచారు. కుట్రలలో తన రికార్డు తనే బద్దలు కొట్టుకుంటున్నారా కుట్రలు చంద్రబాబు మరింత దూకుడుగా పోతున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడనేది మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైందనే చెప్పాలి. అధికారికంగా జనసేనతో, అనధికారికంగా కాంగ్రెస్తోనూ వెంటాడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ఇక కాంగ్రెస్కి అయితే భారీగా ప్యాకేజ్ ఇచ్చి ఏపీ కాంగ్రెస్లో తాను చెప్పిందే నడిచేలా చేసుకున్నాడట ఈ చంద్రబాబు నాయుడు గారు. ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్కు 30 కోట్లు అప్పజెప్పిన చంద్రబాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముట్టజెప్పారు అనేది ఊహించడం కూడా కష్టమే అంటున్నారు ఇప్పుడు అంతా కూడా. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న 100% చంద్రబాబు మనిషే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి 1000 కోట్ల కాంట్రాక్టులు పొంది 1000 కోట్లకు ఎదిగిన వ్యక్తి సీఎం రమేష్. ఏకంగా సొంత విమానం కొనే స్థాయికి ఎదిగాడు. చంద్రబాబు మనిషిగా సింగపూర్, మారిషస్ల నుంచి చంద్రబాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబియింగ్లో నారావారి ప్రయోజనాల కోసం చక్కదిద్దడం కోసం ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి సీఎం రమేష్. స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు. ప్రజాక్షేత్రంలో జగన్ను ఢీకొట్టలేమని తెలిసి ఇదిగో ఈ అస్త్రాలన్నీ కూడా విడుదల చేశారు చంద్రబాబు. ఏకంగా వివేక హత్య కేసును అడ్డు పెట్టుకొని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు. వివేక హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటుందేమో అని భయపడుతున్న సునీతకు చేరదీసి అధికారం ఆశ చూపెట్టి షర్మిలాను చేరదీసి తమ వైపు తిప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు. షర్మిల నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరితే ఎవరు నమ్మరు కాబట్టి అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ను విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం 30 కోట్లు ఇచ్చారట సీఎం రమేష్ చేత. 2023లో సీఎం రమేష్ 45 కోట్ల మేర ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేశారు. అందులో 30 కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి, 5 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి, 10 కోట్లు కర్ణాటక చెందిన జీడీఎస్లోకి పంపారు. బీజేపీ పెద్దలను కలిసి టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరేలా చేయడానికి సీఎం రమేష్ తెర వెనుక చేయాల్సిందంతా చేసినట్టుగా ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడింది. సీఎం రమేష్ కంపెనీ రిజిక్ ప్రాజెక్ట్ ద్వారా కాంగ్రెస్ కు ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్ల నెంబర్లు సహితం ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో బాండ్ విలువ 1 కోటి. ఇలాంటివి 30 బాండ్లను కాంగ్రెస్ కు అందజేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆధారాలతో సహా వచ్చింది. బాండ్ల నెంబర్లు కూడా ఇప్పుడు మనం డిస్ప్లేలో కూడా చూస్తున్నాం. ఇది చంద్రబాబు గారు తెర వెనుక నడిపించిన నాటకం. కాంగ్రెస్ను ఏ విధంగా తీసుకున్నారు, లాక్కున్నారు, షర్మిలకు ఏ రకంగా 30 కోట్లు ఏ రకంగా పంపించారు అనే రకంగా కూడా ఇప్పుడు మొత్తం కూడా ఆధారాలతో సహా బయటపడింది. దీంతో ఇప్పుడు అసలు
అసలు సిసలైన ఆట మొదలైందని చెప్పాలి. ఎన్నికలకు ముందు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. ఏపీలో పూర్తి స్థాయిలో ఊహించని స్థాయిలో ఇప్పుడు సాక్ష్యాలు వెలుగులోకి వస్తుండడం గమనార్హం.